హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే సండే బ్లాగ్ అండి. ఇంకా సండే బ్లాగ్ వచ్చేసి ఇదైతే ఇంకా ఆషాఢ మాసం, ఇంకా అమ్మవార్ల మాసం కాబట్టి నేనైతే ఈరోజు ఆషాఢ మాసంలో అమ్మవారికి అయితే బోనం చేస్తున్నానండి. ఇంకా ఇదైతే మేము ప్రతి ఇయర్ చేసుకునేదేనండి. ప్రతి ఇయర్ అమ్మవారికి అయితే ఆషాఢంలో బోనము, ఇంకా సారేగా చీరే సారే ఒడి బియ్యం అన్నీ అయితే ఇంకా అమ్మవారికి అయితే తీసుకెళ్తామండి ఆషాఢంలో. నేనైతే మేమేమి తీసుకెళ్తా, ఏ విధంగా చేసుకుంటా ఈరోజైతే మీకైతే ఈ బ్లాగ్లో తెలియజేస్తానండి. ఇంకా అందుకోసమనే ఈరోజైతే నిత్య పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ నేను అమ్మవారి కోసం అయితే పువ్వులు కొన్ని అయితే తీసుకెళ్తున్నానండి. ఇంకా ఇంట్లో పూసిన పువ్వులు, తమలపాకులు, ఇంకా అమ్మవారికి కావాల్సిన ఒడి బియ్యంకు కావాల్సినవన్నీ అయితే ఇక్కడనైతే నేను అరేంజ్ చేసుకున్నానండి. ఇంకా ఒడి బియ్యంలో వేసేటివి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ అయితే ఇక్కడ నేను అరేంజ్ చేసుకున్నా. ఇంకా మనం ఏమేమి యూజ్ చేస్తామో అమ్మవారికి కూడా అవన్నీ తీసుకెళ్ళాలండి. అప్పుడే అమ్మవారికి ఆనందం అవుతుందండి. ఇక్కడ నేనైతే అద్దం, దువ్వెన, కాటుక అలాంటివి కూడా అన్నీ తీసుకెళ్తానండి. ఇంకా మనం యూజ్ చేసేటివి అన్నీ అమ్మవారికి తీసుకెళ్తేనే మనకు కూడా ఆనందంగా ఉంటుందండి. ఇంక ఇక్కడనైతే నేను అన్నీ అరేంజ్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నానండి. ఇంకా ముందైతే పసుపు, కుంకుమ ఇవి తీసుకొని అయితే ఒడి బియ్యంలో కొంచెం నెయ్యి వేసుకొని అయితే పసుపుతో కలుపుకొని పెట్టుకోవాలండి. ఇంకా బియ్యంనైతే ఒడి బియ్యంను ఇంకా ఇక్కడనే నేనైతే అమ్మవారి పూజ అక్కడ బియ్యం పోయడానికి టైం ఉండదు కాబట్టి నేనైతే ఇంట్లోనే దేవుని ముందు ఇక్కడనైతే నేను ఒకటి జాకెట్ పీస్ అయితే వచ్చి ఇవైతే పోసుకొని తీసుకెళ్తానండి. ఇంకా మామూలుగానైతే కొందరైతే అక్కడనే పోస్తారు కానీ నేనైతే ఎప్పుడైనా ఇంట్లోనే పోసుకొని తీసుకెళ్తానండి. ఇక్కడనైతే అమ్మవారి బియ్యం అంటే ఇంకా అన్నీ తీసుకెళ్ళాలండి. ఇంకా మన కోడి బియ్యం పోసినప్పుడు అందులో ఏమేమి వేస్తారో నేనైతే అలానే అన్నీ తీసుకెళ్తానండి. ఇంకా అమ్మవారికి కావాల్సిన చీర ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్, ఇంకొకటి అయితే చీరలో వస్తుంది కాబట్టి 2 బ్లౌజ్ పీసులు, ఇంకా అక్కడ పోతరాజు స్వామికి అయితే ఇంకా టవల్ తీసుకెళ్తామండి. ఇక్కడనైతే అమ్మవారికి అయితే ఈ కలర్ చీర తీసుకున్నానండి. అమ్మవారికి ఇలాంటి కలర్స్ ఇష్టం కాబట్టి ఇక్కడనైతే చీర ప్రతి ఇయర్ ఆషాఢంలోనైతే నేను ఇలానే తీసుకెళ్తానండి. ఇంకా చీర, బోనము, ఇంకా ఒడి బియ్యము, ఇంట్లో కొబ్బరికాయ, పండ్లు అన్నీ అయితే తీసుకెళ్ళాలండి. ఇంకా ఎవరి ఇష్టం ఉన్నాయైతే వాళ్ళు తీసుకెళ్తారు కానీ నేనైతే ఇయర్ ఇలానే తీసుకెళ్తానండి. ఇంకా అమ్మవారికి ఇక్కడనైతే ఇంకా బోనం కూడా రెడీ చేస్తున్నానండి. ఇంకా బోనం వండేసిన. ఇప్పుడైతే బోనంనైతే ఇట్లా అలంకరణ చేసిందండి. ఇట్లా మొత్తం పసుపు నిండుగా రావాలంటే ముందైతే బోనంకు మొత్తం ఇట్లా నూనె రాసేసి పసుపు అయితే చల్లేసేయాలండి. అప్పుడైతే ఇట్లా మొత్తం పట్టుకుంటుందండి బోనంకి. అప్పుడు నేనైతే ఇట్లా కండ్లలాగా పెట్టుకొని బొట్టును కూడా అలంకరణ చేశానండి. ఇంకా అమ్మవారు అంటేనే వేపాకులతోటి కాబట్టి ఇట్లా వేపాకులతోటి అయితే డెకరేషన్ చేసుకోవాలని ఇంకా నేనైతే ఇట్లా వేపరెమ్మలు అయితే తెప్పించుకున్నానండి. ఇంకా అమ్మవారికి ఆషాఢంలో వేపరెమ్మలతోటే కదా అండి ఇంకా బోనం తీసుకెళ్ళాలి. అందుకోసమని నేనైతే ఇక్కడ అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి. ముందైతే ఒడి బియ్యం పోసుకుంటున్నా. ఇంకా అందుకోసమనే ముందైతే ఇట్లా చీర, అన్ని గాజులు అన్నీ ఇట్లా అరేంజ్ చేసుకొని ఇంకా తమలపాకులు, పువ్వులు ఇట్లా అరేంజ్ చేసుకొని ముందైతే నేనైతే ఇక్కడ ఒడి బియ్యం పోసుకుంటున్నానండి. ఒక జాకెట్ పీసు కింద ఒకటి ఇట్లా పేపర్ వర్క్ చేసి అందులో ఒక బ్లౌజ్ పీస్ వేసి ఇంకా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని ఇంకా కుంకుమ పసుపుదైతే పట్టుకొని పోయాలండి. ఇంకా అద్దం అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలండి అమ్మవారికి, అద్దం, దువ్వెన. ఎందుకంటే ఇంకా అలంకరణ చూసుకోవడానికి అమ్మవారికి అయితే కంపల్సరీగా అద్దం అయితే తీసుకెళ్ళాలండి. ఇక్కడనైతే నేను ఇంకా 5 సార్లనైతే పోసిందండి. ఇంకా ముగ్గురు కానీ 5గురు కానీ ఒక్కరు కానీ పోయొచ్చండి. ఇంకొకరు అయితే మా చెల్లె పోస్తుంది. ఇంకా మూడోవారు కావాలి కాబట్టి మళ్ళీ నేనే పోసానండి. ఇంకా మూడోవారిగా కూడా ఎందుకంటే ముగ్గురు పోయాలండి ఎప్పుడైనా ఒడి బియ్యం. ఒక్కరైనా, ముగ్గురైనా, 5గురైనా పోసుకోవచ్చు. ఇక్కడనైతే ఇంకా ముగ్గురుగా పోసుకొని ఇంకా అయిపోయినాక ఇట్లనైతే మూటగట్టి అయితే పక్కకు పెట్టేసేయాలి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి. నేనైతే ఇక్కడనైతే బోనమునైతే
అలంకరణ చేసుకున్నానండి. మొత్తం పసుపు కుంకుమలతోటి చేసుకొని అయితే ఇక్కడ నేనైతే ఒకటి మధ్యలో అయితే వత్తి దీపం అయితే వేసుకుంటున్నానండి. పువ్వత్తి దీపం అంటారు దీన్ని. అక్కడ పువ్వత్తి దీపం కోసమని అయితే దూది తీసుకొని మధ్యలో వత్తి వేసుకొని అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ అమ్మవారికి ఎంత మనం మంచిగా చేసుకుంటే అంత మనశ్శాంతి అనిపిస్తుందండి. ఇంకా నేనైతే వేప కొమ్మలతోటి అయితే ఇలా రౌండ్గా వచ్చేటట్టు అయితే ఇట్లా అల్లేసినండి. ఇట్లా మొత్తం బోనం చుట్టూ ఇట్లా రావడానికని ఇట్లా దారంతో అయితే అల్లేసి ఇట్లా బోనానికి అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం మామూలుగా కొమ్మలుగా పెడితే ఇట్లా బోనం అయితే ఆగదు కదండి క్లాకులతోటి. అందుకోసమని నేనైతే ఇట్లా దారంతో కట్టేసి ఇప్పుడైతే అమ్మవారికి అయితే ఒక కంకణం అరేంజ్ చేసుకున్నా. ఇట్లా మామిడాకు కట్టుకొని అయితే దారంతో 5 పువ్వులు పోసుకొని ఒక కంకణం అయితే వేసుకొని పసుపు రాసి కంకణానికి ఇక్కడనైతే ఇంకా కంకణం కట్టేసిందండి. ఇంకా కంకణం కట్టేసిన తర్వాత దీపం అయితే వెలిగిస్తున్నానండి. ఇక్కడ నేను దీపం మాత్రం అగరబత్తితోటే వెలిగించుకోవాలండి. ఇంకా అందుకోసం ఇక్కడ నేనైతే దీపం వెలిగించుకొని ఇంకా అన్నీ అరేంజ్ చేసుకొని అయితే పెట్టుకొని ఇంకా వెళ్ళాలండి. ఇప్పుడు ఇదైతే చాలా మార్నింగే రెడీ చేస్తున్నానండి. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి ముందే వెళ్ళాలండి. ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ఇంకా ఇది మొదటి వారమే కాబట్టి అంత పబ్లిక్ ఏమి ఉండదండి. ఇంకా రెండో సండేనే కాబట్టి ఇక నేను మా చెల్లి అయితే బయలుదేరినామండి. ఎందుకంటే మా ఆడపడుచు ఇంకా వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. దానికోసం ఇంకేమేమైనా తక్కువ ఉన్నాయో అన్నీ అయితే ఇలా నేను మళ్ళీ ఒకసారి అయితే చూసుకుంటున్నామండి. బోనం అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకా ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇక్కడ వాటర్ తీసుకెళ్తున్నా. అక్కడ ఇట్లా జీలకర్ర ఇవ్వడానికి ఇంకా గాజులు, పసుపు, కుంకుమ, పెరుగు ఇంకా అన్నీ అమ్మవారికి కావాల్సినవి అన్నీ తీసుకెళ్తున్నానండి. మేము వెళ్ళేది పోచమ్మ దేవాలయానికండి. ఇంకా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు కానీ పోచమ్మకు, దారి మైసమ్మకు ఇలా అన్ని అమ్మవార్లకైతే బియ్యాలు పోస్తారండి. మేము మాత్రం ప్రతి ఇయర్ పోచమ్మ తల్లికే పోస్తామండి. ఇంకా ఇప్పుడైతే ఆషాఢ మాసంలో ఇంకా దసరా నవరాత్రుల్లో అయితే దుర్గాదేవికి పోస్తామండి. ఇప్పుడు మాత్రం ఇంకా పోచమ్మ తల్లికే పోస్తామండి. ఇంకా ఆషాఢది బోనం అంటే భోజనం అని అర్థం అండి. ఇంకా అందుకే అమ్మవారికి అయితే భోజనం తీసుకెళ్తున్నాము. భోజనం అంటారండి బోనం అంటే. ఇక్కడనైతే నేను ఇట్లా బోనం ఎత్తుకొని అయితే తీసుకెళ్తున్నానండి. ఇంకా చాలామంది అయితేనేమో ఇట్లా డప్పుల చప్పులతోటి అట్లా వెళ్తారు కానీ ఇంకెవరు వీలైన కొద్దీ వాళ్ళు అయితే ఇట్లనే వెళ్తారండి ఒక్కరొక్కరుగా. ఇంకా అక్కడ చాలామంది ఉంటారని మేమైతే ఎర్లీ మార్నింగే వెళ్తున్నామండి. 8కి అట్లా బయలుదేరినాం. ఇంకా తొందరనే వెళ్తే తొందరగా వచ్చేయచ్చు. మళ్ళీ ఆడ మా పబ్లిక్ అయితే ఇంకా ఈరోజంతా మబ్బుగా ఉంది, వర్షం కూడా వస్తుందేమో అని మేమైతే తొందరనే బయలుదేరుతున్నామండి. ఇంకా చాలా దూరం కాబట్టి మేమైతే ఇంకా వెహికల్లోనే వెళ్తున్నాం. ఇట్లా బోనం అయితే ఇంటి బయట వరకు అయితే ఎత్తుకొని అయితే బయటకు వచ్చానండి. ఇట్లా బోనం తీసుకెళ్ళడం అందరికీ ఉంటుందండి సాంప్రదాయం. ఇంకొకరు అయితే మామూలుగా ప్లేట్లో పెట్టుకొని ఇట్లా డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్తారు. మామూలుగా ఒక్కొక్కరు అయితే ఇట్లా నెత్తిలో పెట్టుకొని అయితే తీసుకెళ్తారండి బోనాన్ని. మేమైతే గుడి వద్దకు వచ్చేసినామండి. ఇది పోచమ్మ దేవాలయం. ఇంకా వచ్చిన తర్వాత ఇంక అమ్మవారిని ఇట్లా దర్శనం చేసుకొని ముందైతే ఒక 3 ప్రదక్షిణలు చేయాలండి. ఎక్కడనైనా మనం గుడికి వెళ్ళినా ఇక్కడనైతే బోనం ఎత్తుకొని అయితే 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నానండి. ఇంకా మనం ఇట్లా ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్తేనే మనకు అమ్మవారికి కూడా ఇంకా ఆశీర్వాదం తీసుకున్నట్టు ఉంటుందండి. ఎక్కడనైనా గుడిలో వెళ్ళినప్పుడు ఇంకా ప్రదక్షిణలు చేస్తే లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ ఇంకా అంత పబ్లిక్ ఏం లేరు కాబట్టి కొంచెం నిదానంగానే తిరిగినామండి మేమైతే. ఇంకా ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఇంకా గుళ్ళోకి అయితే వెళ్తున్నామండి. ఇంకా గుళ్ళోకి వాళ్ళకి చెప్తే వాళ్ళే అన్నీ మనకైతే అరేంజ్ చేస్తారండి అక్కడ. ఇంకా చీర అయితే అమ్మవారి దగ్గర పెట్టేసి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. ఇంకా బోనం అయితే ఇట్లా మనం నైవేద్యంగా పెట్టాలండి. ఇంకా బయటనే పెట్టిపిస్తారండి. ఎందుకంటే ఇక్కడనే అండి పోచమ్మ దేవాలయం. ఇక్కడ గడప దగ్గరనే ఇట్లా ఆకులోనైతే ఇట్లా పెట్టిపిస్తారండి అమ్మవారికి బోనం. భోజనానికి పెట్టిపిచ్చి పెరుగు వేసి ఇట్లనైతే దర్శనం చేసుకున్నామండి మేమైతే.
ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం తీసుకెళ్ళినాం. కొబ్బరికాయ కొట్టి అయితే ఇంకా మేమైతే హారతి తీసుకున్నామండి. ఇంక ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. వ్లాగ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.